వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై ఏపీ ఎన్జీఓస్ ఆగ్రహం. ఎలక్షన్స్ నిలిపివేయకపోతే విధులు బహిష్కరిస్తామని స్పష్టం. రాష్ట్ర ప్రజలను బీజేపీ రెచ్చగొడుతోంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. చిత్తూరు జిల్లాలో నవరత్నాల విజయోత్సవ సభలు. అర్హులందరికీ పథకాలు అందించడమే లక్ష్యమన్న డిప్యూటీ సీఎం. ఏపీలో ప్రతిష్టాత్మకంగా గుడికో గోమాత కార్యక్రమం. సంక్రాంతి సంబరాల్లో గోమాతకు పూజ చేసిన వైవి సుబ్బారెడ్డి. మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం. కరెంటు షాక్కు గురైన వ్యక్తి, కాపాడబోయిన 4 మృతి. డీటెయిల్స్ చూస్తే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కోవిడ్ స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలన్నారు. లేని పక్షంలో ఎన్నికలు విధులు బహిష్కరిస్తామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతోందని, ఇలాంటి సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది అప్రజాస్వామికమని, ఎన్నికల కమిషనర్ మొండిగా నోటిఫికేషన్ విడుదల చేశారని పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తామని తెలిపారు. ఎళ్లవేళలా వాళ్లకు అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా వాళ్లకు ప్రమాణం చేస్తూ, మరి ఆ యొక్క సంఘం, ఆ యొక్క ఫెడరేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులదే కాదు, మా అందరిది, ఏపీ ఎన్జిఓ సంఘంది అని చెప్పేసి కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘంలో ఉన్నటువంటి సభ్యులతో పాటు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా అటు ఈ ఫెడరేషన్లో సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా ఏపీ ఎన్జిఓ సంఘంలో కూడా ఆల్రెడీ సభ్యత్వం కూడా తీసుకుని ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా మా సోదరులే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ఏదైతే కొత్తగా ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థని మరి ఈనాడు ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి వ్యవస్థ ఇది. మరి మన ప్రధానమంత్రి గారు కూడా తెలియజేశారు, మరి ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. మొన్న కరోనా సమయంలో కూడా మరి కరోనా సోకి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంకి వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో కూడా ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ యొక్క బ్రహ్మాండంగా ఉపయోగపడింది అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారిని అభినందించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవస్థను మరి ఇతర రాష్ట్రాలు కూడా స్టడీ చేస్తూ ఉన్నాయి. ఈ వ్యవస్థ అనేది చాలా బాగుంది. మరి ఈ మధ్య కాలంలో పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారు కూడా మన అనంతపురం జిల్లాకు వచ్చి ఆ యొక్క వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మన రాష్ట్రంలో ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్టడీ చేయడానికి కూడా ఆ విషయాన్ని చూసి మేము గర్విస్తున్నాము యాజ్ ఉద్యోగ వర్గంగా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క సిస్టమ్ అనేది ఎక్కడా లేని విధంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థ భారతదేశానికి ఒక తలమానికంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా మిత్రులారా. అలాంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చూస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగులు ఎవరైతే దాదాపు 1,30,000 పైగా ఉన్నటువంటి ఈ గ్రామ సచివాలయంలో ఉద్యోగ వ్యవస్థ ఉందో వాళ్ళంటే ఎంత అభిమానం ముఖ్యమంత్రి గారికి అనేది కూడా మా దగ్గర తెలియజేశారు. చాలా బ్రహ్మాండంగా ఆ వ్యవస్థ పనిచేస్తుంది. మరి వాళ్ళ ఉద్యోగులు మరి ఏదైనా ఈ రోజున నవరత్నాలు కానీ ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రతి లబ్ధిదారుని దగ్గరికి మరి తలుపు తట్టి మరి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ యొక్క ఫలాల్ని వాళ్ళకి చేతికి అందిస్తున్నటువంటి ఆ సిస్టాన్ని చూసి ఈ రోజున ప్రజలు కానీ ఇతర వ్యవస్థలన్నీ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి సిస్టంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా కలిసి వచ్చి మరి ఏపీ ఎన్జిఓ సంఘంతో ఉంటాము అని చెప్పిన దానికి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నా, సుస్వాగతం చెప్తున్నాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా
సంక్షేమ పథకాలు అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో 40 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవం చేసి గృహప్రవేశం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని, బీజేపీ పాలిత కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల రైతులు తెలంగాణలో చేరతామని కోరుతున్నారని హరీష్ రావు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని, నేడు రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని హరీష్ రావు అన్నారు. రెండు పంటలు పండించుకునేటువంటి సౌకర్యం రేపు తెలంగాణ ప్రభుత్వం చేయబోతుంది, మన కేసీఆర్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయబోతుందని చెప్పి మనం చేస్తాం. పని చేస్తే వానకాలం వచ్చిందంటే రైతు రోహిత్ గారు తెలంగాణ ముఖాన్ని మొగ్గులు పెట్టి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు సిగ్గు పడతారా, ఎప్పుడు దున్నాలి, ఎప్పుడు ఇతరం వేయాలని చూస్తాడు. రేపు కాలంతో పండేది రోహిత్ కాకులే నాట్లు వేయాలి, మరి వర్షం పడుడే నాట్లు వేసేటువంటి పరిస్థితి రావాలి. నేను మొన్న మానకొండూరు మండలం పోయాను. అక్కడ పోతే కొంతమంది రైతులు కలిసింది. నాకు మంచిగా అనిపించి, ఆమె పేరు లక్ష్మి. ఆమె కొత్త పద్ధతి చెప్పింది. ఇప్పుడు ఈ కాలంలో ఏమైతుంది, ఊళ్ళో కొండ పోతే రాంగ కూడా చూసుకుంటూ వస్తా ఉన్నారు రోడ్ల మీద. పొలం మంచి కట్టిండ్రు, నారు మంచిగా ఎదిగింది, కానీ నాట్లు వేసినందుకు మనుషులు దొరుకుతలేదు. నారు మొదలిపోతుంది. 2-3 పొలాల కాడ చూసినా ఇవాళ రేపు ఎందుకంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు అబ్బాయి వేస్తుంది, కానీ ఇప్పటి పిల్లలు అయితే ఎవరు నాట్లు వేసేటట్టు లేదు. ఇక 4 రోజులు పోతే నాట్లకు మంచిగా దొరకదు. ఇప్పుడు పెట్టుబడి వరి సాగు చేయాలంటే ఎక్కువ ఖర్చు దేనికి అవుతుందంటే నాట్లకే అవుతుంది. ఎకరానికి 5,000 గుర్తు అంటున్నారు. 5,000 ఇస్తామంటే కూడా మనసు దొరుకుతలేదు. వాస్తవం కాదు. చేస్తుంది లక్ష్మమ్మ కరీంనగర్ జిల్లా. వెదజల్లుడు అంటే నారు పోసి నాట్లేసే అవసరం లేకుండా భూమిని కొంచెం చక్కగా చదువు చేసుకుంటే మనము ఇతనాన్ని వెదజల్లుతుందండి. వెదజల్లితే బ్రహ్మాండమైన పంట పడుతుంది. దాంట్లో 2 లాభాలు జరుగుతున్నాయి. అల్పుడు డైరెక్ట్ ఇతర పడ్డాడు. ఇప్పటికైనా 5 పంటలు తీసింది. 1 పంట 2 పంటలు కానీ ఆడామే 5 పంటలు తీసింది. వెదజల్లితే బ్రహ్మాండంగా నాట్లు వేసిన దానికంటే కూడా 4 క్వింటాలు 5 క్వింటాలు ఎక్కువనే పడుతుంది. ఎక్కడ పంట ఎక్కువ పడుతుంది. 5,000 రూపాయలు నాట్ల మీద పైసలు తప్పుతుంది. దిగుబడి పెరిగింది, ఈ పూల బాధ తప్పుతుంది. మరి మనం అసలు మంచి పద్ధతులు నేర్చుకోవడం కోసం రైతులు ఎక్కువ పనిచేస్తాం. ఇప్పుడు మనకు కావాల పని ఉన్నది కదా, మీరు 4 రోజులైనా మీకు ఆమె లోలిస్తే ఇక్కడ టీవీ పెట్టి చూపిస్తుంది. ఏ రైతు అయితే ఈ పంట పండించిందో ఆమెను గౌరవపల్లి లోలిస్తే ఇక్కడ రైతులు పండే రైతులు, అది వ్యవసాయం చేసి వరి పండించే రైతులకు ట్రైనింగ్ ఇచ్చిపోతుందా. మనకంత బుద్ధి ఉంటే ఓ బస్సు పెట్టింది పద్మమ్మ, ఆమె పొలం కాడికి చూసే. కుప్పం ప్రజలు ఓటేసినా వేయకపోయినా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ప్రభుత్వ పథకాలకు అడ్డుపడుతున్న చంద్రబాబును కుప్పం నుంచి చంద్రగిరికి తరిమేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో 5 చోట్ల నవరత్నాల విజయోత్సవ సభలను నిర్వహించారు. సభల్లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ప్రజలను కోరారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రవర్తనను ప్రజలు గుర్తించి రాష్ట్రంలో ఓడించారని, కుప్పం ప్రజలు ఇప్పటికైనా మేల్కొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. మరి ఇలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఏంది? అందులో కరోనా ఇంకా బాగా లేదు. 2వ తేదీ నేను చెప్పొస్తే వాళ్ళు బయట వచ్చారో లేదు, ముందే రాసుకున్న డాక్టర్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. అది మీ ఎన్నికల నోటిఫికేషన్ గా దీన్ని గౌరవించాలా మేము, లేకపోతే న్యాయస్థానంలో మేము పోయి పోరాడాలా? ప్రభుత్వమే నిర్ణయం చేసుకొని మేము న్యాయస్థానానికి పోతాం. ఏదైనా ఒక పార్టీకి, ఒక వ్యక్తికి, చంద్రబాబు నాయుడికి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చేందుకే ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఇది చాలా విరుద్ధమైంది, చాలా దురాశతో కూరుకున్నది, దుర్బుద్ధితో కూరుకున్నది అని చెప్పి మేము భావించే ఈరోజు హైకోర్టులో, ఆనరబుల్ హైకోర్టులో అప్పీల్ చేస్తా ఉన్నాం. అక్కడ ఏది మనకు ఆశాజనకంగా ఏదైనా వచ్చినా రాకపోయినా తిరిగి మళ్ళా సుప్రీంకోర్టు కూడా పోయి అప్పీల్ చేస్తాం తప్ప
నీవిచ్చిన నోటిఫికేషన్లు ఇక్కడ ఎలక్షన్లు జరిగే పరిస్థితి ఉండదని చెప్పి చౌదరి గారు మీరు గుర్తించండి. మీరు ఇంత అక్రమంగా పోవద్దండి. ఒక్క రాష్ట్రం, అందులో ఒక ప్రజానాయకుడు. ఈ భారతదేశంలో ఎవరికి కూడా 100 ఓట్లుంటే 51 ఓట్లు ఎక్కడ కూడా రాలేదు. 51% ఓట్లు పోలైతే 51% ఓట్లు మనకు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాంటి ప్రజాప్రభుత్వానికి, అలాంటి ప్రజానాయకుడికి మీరు ఏదో సూర్యుడు పుడతా ఉన్నాడంటే మనము మూగటద్దం పెట్టి నిలిపేయచ్చు అని ఆలోచన చేశారు తప్ప మీరు ఏ విధంగా ఒక ప్రజా పాలనను 51% కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మీరు డిపాజిట్ కోల్పోయిన ఒక పార్టీ కోసం, ఒక నాయకుడి కోసం ఈరోజు కొమ్ము కాస్తా ఉన్నారంటే ఇంత దురదృష్టం ఏది లేదని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. నేను ఒకటే మన నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారికి చెప్తా ఉన్నాను, అయ్యా నువ్వు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారివి. చాలా మంది ఐఏఎస్ అధికారులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు, ఐపీఎస్ అధికారులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు. అదే విధంగా చాలా మంది రాజకీయ నాయకులు ప్రభుత్వంలో శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మరి వీళ్ళందరికంటే నువ్వు గొప్పవాడుగా ప్రభుత్వ ఆలోచనను పరిగణలోకి తీసుకోవాలా పని లేదా? కేవలం ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చెప్తేనే ప్రభుత్వం మొత్తం కూడా స్పందించి నీకు సలాం చేయాలా? ఇది న్యాయమేనా అని అడుగుతున్నాను. నువ్వు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. విజయవాడ కానూరు విఆర్ సిద్ధార్థ ప్రాంగణంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని గోమాతకు పూజ చేశారు. అనంతరం ఆయన 4 పళ్ల విభాగం ఆవుల అందాల పోటీల్లో విజేతలుగా నిలిచిన పశుపోషకులకు బహుమతులు అందజేశారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు టీటీడీకి ఒకే ఆవును దానంగా అందించారు. పోటీలను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కె అబ్బయ్య చౌదరి, బొప్పన భవకుమార్ తదితరులు తిలకించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్కి ప్రెసిడెంట్ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న ఒంగోలు జాతి ఆవులు, ఎడ్ల ప్రదర్శన, పందేల కార్యక్రమంకి రావటం జరిగింది. ఇక్కడ ఇంకో ముఖ్య విశేషం, ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున దేశవ్యాప్తంగా ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా వెంకట్రావు గారు టీటీడీకి ఒక ఆవుని దానంగా ఇవ్వటం జరిగింది. ఈ ఆవును మేము మళ్ళా ఈ కృష్ణా జిల్లాలో ఎక్కడైతే మేము గుడికో గోమాత కింద ఇస్తున్నామో ఆవులు వాళ్ళకి అందజేసే కార్యక్రమం చేస్తాం. ఈ గుడికో గోమాత కార్యక్రమం దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దేవుణ్ణి సాక్షాత్తు ఆవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టు అనే దీనికోసం ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించే కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో చాలా గుళ్ళు ఐడెంటిఫై చేసాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా గుళ్ళు ఐడెంటిఫై చేసి ఆ గుళ్ళందరికీ పశువులను ఇచ్చే, గేదెల్ని, ఆవులను ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గోవుని ఇచ్చే కార్యక్రమమే కాకుండా ఆ టెంపుల్ యాజమాన్యం వాళ్ళు ఎవరైతే డొనేషన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళు ఆ ఆవు యొక్క, దూడ యొక్క పోషణ చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము టీటీడీ నుంచి కోరుతున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే సంక్రాంతి పండగకి, ఎందుకంటే ఈ సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకతతో కూడుకున్న సంక్రాంతి పండగ. ఎందుకంటే ఒక్క రోజుతో అయిపోవట్లేదు ఈ సంక్రాంతి పండుగ. 20వ తారీఖు నుంచి మొదలై 20వ తారీఖు వరకు సంక్రాంతి పండుగ 20 రోజుల పాటు
బలవంతపు ఏకగ్రీవాలు అన్ని రద్దు చేయాలని రీనోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తూ మాట్లాడుతున్న మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. మొలకెత్తిన ధాన్యం కొంటామని శాసనసభలో ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ రైతులను దళార్లకు అప్పజెప్పారని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయని వీటన్నింటికీ ప్రజలు బ్యాలెట్ ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. రమేష్ కుమార్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని రమేష్ చౌదరిని అప్పట్లో కులాలు ఆపాదిస్తూ గాడు ఒక బాధ్యత గల మంత్రి ఎలక్షన్ కమిషన్ పట్టుకొని గాడు అనే చదువు సంస్కారం లేని మంత్రులు సంస్కారహీనంగా కులాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలకున్న రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఎన్నికల కాలపరిమితి అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో హైకోర్టులో ఈ ఎన్నికల వివాదాలన్నీ కూడా నడిచిన తర్వాత హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ ఆదేశాలకు అనుగుణంగా ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తే 151 ఎమ్మెల్యేలు గెలిచామని విర్రవీగే పార్టీ అంటే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఇవాళ నువ్వు ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా శంకుస్థాపన కార్యక్రమాలు పెట్టావు. నిన్న కొండ మీద అమ్మవారిని దర్శించుకున్నాం. ఎందుకు మీడియా ముందు మాట్లాడలేకపోయావు? లేదు, ఆర్భాటంగా జీవో తెచ్చారు, జీవో నెంబర్ 6 అన్నారు, జీవో ఇచ్చామన్నారు. మరి ఆ జీవోలో ఏముంది, ఏం ఉత్తరిస్తున్నారు? దాని మీద ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకు చిత్తశుద్ధి లేదు నీకు? క్యాలెండర్ల మీద ఫోటోలు వేస్తారు, దేవాలయాలకు రంగులు వేస్తారు. ఇది రంగులు వేసుకునే ప్రభుత్వం. రంగులు వేసుకోవటం, రంగులు జరిపేయటం, రంగులు వేసుకోవటం, రంగులు జరిపేయటం. లక్షలాది ఇళ్ళు కట్టుంటే టిట్కో ఇళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. నిన్న కూడా వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి బాధితులంతా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కట్టిన ఇళ్ళు 300 ఉచితంగా ఇస్తాడంట. ఆ ఇచ్చే వాటిని కూడా ఇంతవరకు రంగులు వేసే దిక్కు లేదు, బాగు చేసిన దిక్కు లేదు, కరెంట్ ఇచ్చిన దిక్కు లేదు, నీళ్ళు ఇచ్చిన దిక్కు లేదు. పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, 1500 కోట్లు బకాయిలు, అవి కట్టే పని లేదు. వాళ్ళందరూ రోడ్డు మీద పడి బాధలు పడుతున్నారు. ఊళ్ళల్లో రోడ్లు ఎక్కడ గుంట పూడ్చిన పాపాను పోలా. ఎల్ఈడి బల్బులు పోతే మళ్ళీ వేసే దిక్కు లేదు. టోటల్ వ్యవస్థలన్నీ కూడా చిన్నభిన్నమైనాయి. వీటన్నిటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల బ్యాలెట్ మీద ఓటేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారనే భయంతో ఎన్నికలకి ప్రభుత్వం భయపడతా ఉంది, సాకులు చెప్తా ఉంది. ఇవాళ కోర్టు పరిధిలో కేసులున్న పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యవస్థలను ధిక్కరిస్తూ వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళను దుర్భాషలాడుతూ మాట్లాడిన మంత్రుల్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రోజు వరకు శాసనసభ్యులు బాధ్యత గల మంత్రులు దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి కులాలు ఆపాదిస్తూ ఉన్నారు. రమేష్ కుమార్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని రమేష్ చౌదరిని అప్పట్లో తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ తరుణంలో మెదక్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్, కుల సంఘం నాయకులు కోడప్ ఆనందరావు, టేకం లక్ష్మణ్, కుమ్రా రాజు తదితరులు మర్యాదపూర్వకంగా ఆమెను కలిసి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమనగల్లులో విద్యుదాఘాతంతో 4 మృతి చెందారు. మృతుల్లో 2 కుటుంబాలకు చెందిన దంపతులు ఉన్నారు. సత్తయ్య అనే వ్యక్తి స్నానం చేసి బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్కి గురయ్యాడు. వెంటనే ఆయన గిలగిలా కొట్టుకుంటూ కింద పడి చనిపోయాడు. రక్షించబోయిన భార్య రాధమ్మ కూడా చనిపోయింది. ఈ క్రమంలో వీరిని పక్కనే ఉండే లెంగయ్య, లచ్చమ్మలు రక్షించే క్రమంలో విద్యుత్ షాక్కి గురై ప్రాణాలు విడిచారు. 4 మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ఆ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. लेके बैठ जाओ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆలయాన్ని అందంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా స్వామివారిని పూలమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన నాగులపల్లి పద్మ వెంకట నరసింహారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు నిర్మించిన ముఖద్వారాన్ని అర్చకులు ప్రారంభించారు. మొదటి రోజు బ్రహ్మోత్సవాలకు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయము భక్తుల పాలిట కొంగు బంగారమై ఈ యొక్క గ్రామం లోపల వెలిసి ఉన్నది. చుట్టుముట్టు 18 పల్లెల వరకు కూడా ఈ స్వామిని కొలిచి వారి వారి కోరికలు కూడా నెరవేర్చుకొని స్వామి యొక్క కృపకు పాత్రలైందనమాట. మా పెద్దలు, మా తాతగారు వాళ్ళందరూ ఈ గుడి ప్రారంభ దశ లోపల పడుకొని స్వామికి పూజ చేసేదన్నమాట. వారి తర్వాత మా నాన్నగారి వచ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగా ఇక వంగి పూజ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మా తరం వచ్చేసరికి కొద్దిగా హాయిగా కూర్చొని స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎంతో ఘనంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు అందుకుంటున్నాడు శ్రీ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అది కూడా గ్రామస్తుల సహకారము, చుట్టుముట్టు పల్లెల సహకారంతో రేపు శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులు అందరూ కూడా దీనికి సరైనటువంటి చేయూతనిస్తున్నారు. ప్రతి వారి యొక్క అండదండలతోటి ఈ యొక్క ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో 3 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. 2018 నుంచి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు 3 రోజుల కార్యక్రమంగా పుష్పార్చన, స్వామివారికి పంచామృత మహాభిషేకాలు, గంగాజలంతో స్వామికి మహాభిషేకము, ఆ తర్వాత సుదర్శన హోమాలు, ఇవే కాకుండా 1,00,000 పుష్పార్చనలో భాగంగా ప్రతిరోజు కూడా 30,000 సరిపడే పువ్వులు కూడా తెప్పించి స్వామివారికి 3 రోజుల కార్యక్రమంగా 1,00,000 పుష్పార్చన కార్యక్రమం కూడా జరుపుతున్నాము. ఆ తర్వాత 3వ రోజు ఇక్కడికి 3 సంవత్సరాలు అవుతుంది స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. సుమారు 3,000 నుంచి 6,000 మంది వరకు కూడా ఆ యొక్క కళ్యాణ కార్యక్రమం లోపల పాల్గొంటారు. స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి వారి జన్మలు కూడా కృతార్థులు చేసుకున్నారు. ఆ యొక్క కళ్యాణానికి ఇంతమంది జనాలు రావాలని చెప్పే ఉద్దేశంతో ఆ యొక్క మండప నిర్మాణం కూడా చేపట్టినాము. ఎంతోమంది సహకారం కూడా చేస్తున్నారు. ఇంకా రాను రాను ఈ యొక్క ఆలయం అభివృద్ధి అటు యాదాద్రి ఇటు వేదాద్రిగా కూడా నెలకొనాలని
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏలూరు వైపు నుంచి ఇరువురి వాహనాల్లో విజయవాడకు వెళ్తుండగా జంక్షన్ కూడలిలో ఎమ్మెల్యే వాహనానికి కొన్ని వాహనాలు అడ్డు తగిలాయి. వీటిని తొలగించే క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అక్కడి నుండి తరలించారు. దీంతో కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై ఏపీ ఎన్జీఓస్ ఆగ్రహం. ఎలక్షన్స్ నిలిపివేయకపోతే విధులు బహిష్కరిస్తామని స్పష్టం. రాష్ట్ర ప్రజలను బీజేపీ రెచ్చగొడుతోంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. చిత్తూరు జిల్లాలో నవరత్నాల విజయోత్సవ సభలు. అర్హులందరికీ పథకాలు అందించడమే లక్ష్యమన్న డిప్యూటీ సీఎం. ఏపీలో ప్రతిష్టాత్మకంగా గుడికో గోమాత కార్యక్రమం. సంక్రాంతి సంబరాల్లో గోమాతకు పూజ చేసిన వైవి సుబ్బారెడ్డి. మహబూబాద్ జిల్లాలో తీవ్ర విషాదం. కరెంట్ షాక్కు గురైన వ్యక్తి, కాపాడబోయిన నలుగురు మృతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.